ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాం. అందరు బాగున్నారా? మీరందరూ బాగున్నారని, ఎల్లప్పుడూ ప్రభునందు సంతోషించే వారిగా ఉండాలని, మీరందరూ ఎల్లప్పుడూ దేవుని యందు ఆనందించే వారిగా ఉండాలని నా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమము యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా వింటున్న ప్రేక్షకుల మహాశయులందరికీ తండ్రి అయిన దేవుడి నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఈ రోజున ఎంపిక చేసుకున్న వాక్య భాగము ప్రార్థన ఎలా చేయాలి అనేక సందర్భము వాక్యానుసారంగా మనము నేర్చుకుందాం, పరిశీలిద్దాం. బైబిల్ ఏ విధంగా తెలియజేస్తా ఉన్నది, ప్రార్థన ఎలా చేయాలి, పాత నిబంధన గ్రంథంలో ఎలా చేశారో కొత్త నిబంధన గ్రంథంలో ఎలా చేయాలి అనేక విషయాల గురించి మనం ఈ రోజున క్లుప్తంగా నేర్చుకుందాం. వాక్యంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని మనం మొదలు పెడదాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియాపరులకు తండ్రి, ఈ నామమున తెలియని స్తుతుల స్తోత్రం చేయించిన తండ్రి, ఈ బిడ్డలకు ఏదైతే తెలియజేయాలని నా హృదయంలో ఉంచినారు తండ్రి, ఈ యొక్క కుమారుడైన క్రీస్తు యొక్క శివ చట్టాలను మరొక వచ్చి తండ్రి బిడ్డలకు వినగలిగే చెవులను గ్రహించే హృదయాలను తండ్రి వారి యొక్క పరిశుద్ధాత్మ చేత తండ్రి వివేచించే జ్ఞానాన్ని దయచేయమని, విని విడిచిపెట్టే వారుగా ఉండకుండా వాటి ప్రకారంగా జీవించే ఒక కృపను మీ బిడ్డలను దయచేయమని తండ్రి, సమస్తమును తండ్రి మీ మేళ్లకు, వారి యొక్క మేళ్ల కొరకు, మీ యొక్క మహిమ కొరకు వాడుతున్నాం. మా ప్రభువు మీ కుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామమున ప్రార్థిస్తున్నాం మా ప్రియాపరులకు తండ్రి, ఆమేన్. ప్రార్థన ఎలా చేయాలి అనే ఒక విషయంపై మనం ఈ రోజున నేర్చుకుంటున్నాం. 1వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 36, 37వ వచనములోని ఒక మాటను మనము చదువుకుందాం. ప్రవక్త ఎలియా ఎలా ప్రార్థన చేశారు, ఆ ప్రార్థన ఎలా సఫలీకృతం జరిగింది, దేవుడు ఏ విధంగా ఆ యొక్క ఎలియా ప్రార్థనకు జవాబిచ్చాడు, ఆయన ప్రార్థన చేసిన సమయం ఏంటిది, సందర్భం ఏంటి అనేక విషయాల గురించి ఈ యొక్క వాక్య భాగంలో మనం నేర్చుకుందాం. ప్రవక్త ఎలియా చేస్తున్న ప్రార్థన, యెహోవా అబ్రహాము, ఇస్సాకు, ఇజ్రాయేలుల దేవా, ఇజ్రాయేలీల మధ్య నువ్వు దేవుడవై ఉన్నావనియో, నేను నీ సేవకుడనై ఉన్నాననియో, ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేస్తున్ననియో ఈ దినము నా కనబడుచును అని యెహోవాకు ఆయన ప్రార్థన మొరపెట్టాడు. ప్రియా దేవుని పిల్లలారా, ఇజ్రాయేలీల మధ్యలో నీవు దేవుడవై ఉన్నావనియో, నన్ను నీవు ఏర్పరచుకున్నావనియో, ఈ కార్యములన్నీ కూడా నీవే నా ద్వారా జరిగించుచున్నావనియో, నీ సెలవు చేతనే ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా జరుగుతున్నదనియో తెలియజేసే విధంగా నాకు కనపరచుము అని ఏలియా గారు దేవునికి ప్రార్థన చేశాడు. ప్రార్థన ఏ విధంగా మొదలు పెట్టాడంటే, అబ్రహాం దేవా, ఇస్సాకు దేవా, యాకోబుల దేవా, ఇక్కడ జరిగే ప్రతి ఒక్క కార్యక్రమము నీ ఇష్ట ప్రకారంగా జరుగుతుంది. నేను మాట్లాడే ప్రతి ఒక్క విషయం కూడా, ప్రతి ఒక్క మాట కూడా నీవు సెలవిచ్చిన మాటలు మాత్రమే నేను
వీరితో మాట్లాడుతున్నానని ఈ దినమున కనపరచుము అనే మాటను ఎలియా గారు దేవునికి మొరపెడతా ఉన్నాడు. ఆయన మొరపెట్టినప్పుడు ప్రార్థన చేయించుండగానే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి ఆయన ఏదైతే ఆ బలిపీఠాన్ని కట్టాడో ఆ బలిపీఠం మీద ఉన్న ఆ యొక్క మాంసపు ముద్దలు ఏమైతే ఉన్నాయో, ఆ మాంసపు ముద్దల కింద ఉన్న ఆ కట్టెలు ఏమైతే ఉన్నాయో, ఆ కట్టెల కింద ఉన్న రాళ్ళు ఏమైతే ఉన్నాయో, ఆ రాళ్ల కింద ఉన్న 2 మానికలు దాదాపుగా 2 అడుగుల లోతున ఉన్న ఆ సొరంగంలో 3 సార్లు పోసిన నీళ్లు, ప్రవాహం లేకపోయిన నీళ్లు కూడా దేవుని యొక్క ఆకాశం నుండి, దేవుని యొక్క సన్నిధి నుండి ఏలియా ప్రార్థనకు జవాబుగా అగ్ని దిగొచ్చి ఆ యొక్క మాంసాన్ని, ఆ యొక్క కట్టెలను, ఆ యొక్క రాళ్లను బుద్ధి చేసింది. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు, సర్వ సృష్టికర్త. ఎంత గొప్ప దేవుడు మనం ఈ రోజున నేర్చుకుంటున్నాం. మరి ఒకరు కూడా ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనకు జవాబుగా దేవుడు ఏ విధంగా సమాధానాన్ని కలగజేశాడో ఒకసారి మనం ఈ రోజు యొక్క వాక్య భాగంలోకి వెళ్దాం. 1వ రాజుల గ్రంథము 8వ అధ్యాయము 30 వచనంలోని మాటను మనం పరిశీలన చేద్దాం. సొలొమోను గారు దేవుడికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. చాలా విస్తారమైన ప్రార్థన, చాలా పెద్ద ప్రార్థన. అది మనం అంతా మాట్లాడుకోవాలంటే చాలా సమయం పడుతుంది. అని ఒక్క వచనం మాత్రమే మనం ప్రార్థనలో ఉన్నాం. సొలొమోను గారు చేసిన ప్రార్థనలో ఒక వచనం మాత్రమే మనం తీసుకుందాం. నీ దాసుడనైన నేను, నీ జనుడైన ఇజ్రాయేలును ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడెల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపము ఆలకించుము. సొలొమోను గారు ఏమని దేవుడికి ప్రార్థన చేస్తున్నాడంటే, ఆయన 7 సంవత్సరాల పాటు తన యొక్క దేవుడి యొక్క ఆలయం ఆయన భూమి మీద దేవుడి యొక్క మహిమ ఉంచడానికి, దేవుడి యొక్క సన్నిధి దాంట్లో ఉంచడానికి, దేవుడికి బలులు అర్పించడానికి, దేవుడికి కృతజ్ఞత అర్పణలు అర్పించడానికి, దేవుని యొక్క ఆలయంలో ధూపం వేయడానికి ఒక ఆలయం అవసరం. కాబట్టి ఆ ఆలయాన్ని సొలొమోను గారు 7 సంవత్సరాల పాటు నిర్మించారు. ఆ దేవుడి పిల్లలారా, కొంతమందికి అర్థం కావట్లేదు ప్రార్థన ఏ విధంగా చేయాలో. సొలొమోను గారి ద్వారా మనం నేర్చుకుందాం. ఇంతకు ముందు మనము ఏలియా గారి ప్రార్థన ద్వారా మనం నేర్చుకున్నాం. ఇప్పుడు సొలొమోను గారి చేసిన ప్రార్థన ద్వారా మనం నేర్చుకుంటున్నాం. దేవుడి యొక్క ఆత్మ ద్వారా మనం అనేకమైన విషయాలు తెలుసుకుంటున్నాం. హృదయాన్ని అదిలంగా ఉంచుకొని మనస్సునంతా కూడా వాక్యం వైపు కేంద్రీకరించి దేవుని యొక్క వాక్యానికి చెవి యొక్క విధంగా మీరు మీ యొక్క మనసులను, మీ యొక్క హృదయాన్ని పదిలపరుచుకొని దేవుని యొక్క వాక్యానికి హృదయం తెరవలసిందిగా నేను ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. 1వ రాజుల గ్రంథము 8వ అధ్యాయం 30 వచనం మరొకసారి మనం చదువుకుందాం. నీ దాసుడనైన నేనును, నీ జనుడైన ఇజ్రాయేలును ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడెల్లా నీ నివాస స్థానమైన ఆకాశమందు విని మా విన్నపము అంగీకరించుము అనే సొలొమోను గారు చేస్తున్న ప్రార్థన ఎంత బలమైన ప్రార్థన. ప్రియా దేవుని పిల్లలారా, నేను కట్టిన యొక్క ఆలయం ఏదైతే ఉందో భూమి మీద ఉన్న సమస్తాన్ని మీయే తండ్రి, మీరు ఇస్తేనే ఇవన్నీ కూడా మేము అవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. మీరు ఇచ్చిన ఇవన్నీ కూడా కనుక మేము వీటిని తీసుకొని ఈ యొక్క ఆలయాన్ని మాత్రమే కట్టాను. తండ్రి అయిన దేవా, ఈ ఆలయాన్ని కట్టిన నేను ఈ ఆలయంలో మీరు నివసించాలి, మీ మహిమ నివసించాలి, నీ ఆత్మ
ఈ యొక్క ఆలయంలో ఉండాలి, నీ సన్నిధి ఇక్కడ ఉండాలి, నీ సన్నిధి ముఖకాంతి ఇక్కడ ఉండాలి, నీ వెలుగు ఇక్కడ ఉండాలి, నీ పరిశుద్ధత ఇక్కడ ఉండాలి అనేక విషయాలను ఎంతో ఆసక్తితో దేవుని నుండి వచ్చే విలువకరమైన ఆ సందేశం కొరకు ఆ యొక్క సొలొమోను గారు ఎదురు చూస్తా ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థన చేస్తూ ఏ విధంగానైతే దేవుని వైపు మనసు పెట్టి మంచి ఆశతోని, మంచి హృదయంతోని, మంచి తలంపులతోని, మంచి భావాలతోని దేవుడు ఇస్తాడని, ఫలం ఇస్తాడని దేవుడి మీద పూర్తి నమ్మకం పెట్టుకొని, విశ్వాసం పెట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి ప్రార్థన చేస్తా ఉన్నాడు. మోకాల నుంచి ప్రార్థన చేస్తా ఉన్నాడు సొలొమోను గారు. సొలొమోను అంత జ్ఞానవంతుడు ప్రపంచంలో ఎవరు లేరు. ఆ దేవుడు పిల్లారా, అంత జ్ఞానియే దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చెప్పాడంటే, ఇదిగో ఈ యొక్క నువ్వు కట్టిన ఆలయంలో నా యొక్క మహిమ ఉంటది. వారు ఒకవేళ పాపం చేసినట్లయితే ఖచ్చితంగా వారికి శిక్ష వస్తుంది. నీవు చెప్పినట్టుగా ఈ యొక్క ఆలయం వైపు కనులెత్తి ఈ ఆలయం వైపు ముఖం పెట్టి మోకాల నుంచి ఎంత దూరం ఉన్నా, ఎన్ని దేశాలు దాటినా ఈ యొక్క ఆకాశం వైపు, ఈ యొక్క ఆలయం వైపు మీరు కనులెత్తి ఈ ఆలయం వైపున మీ ముఖాన్ని పెట్టుకు ప్రార్థన చేస్తే మిమ్మల్ని కరుణిస్తా, మిమ్మల్ని కాపాడుతా, మీకు మీ యొక్క జీవితంలో శుభదినాలను కలిగజేస్తా, మీ ద్వారా నేను మహిమపరచబడతాను. మీరు నా పిల్లలు ఖచ్చితంగా నా యొక్క మాటల ప్రకారంగా, నా ఆజ్ఞల ప్రకారంగా, నా శాసనాల ప్రకారంగా, నీతి న్యాయాల ప్రకారంగా మీరు జీవిస్తే ఈ యొక్క ఆలయంలో నా కన్ను దృష్టి ఉంటది, నా మహిమ ఉంటది, నా సన్నిధి మీకు తోడుగా ఉంటది. లేని ఎడల శాపగ్రస్తులు ఉన్నారు, లేని ఎడల ఈ యొక్క పట్టణాన్ని, ఈ యొక్క ఆలయాన్ని నేను అన్యుల చేతికి అప్పగిస్తాను అని దేవుడు ఆ యొక్క సొలొమోను గారి ద్వారా చెప్పాడు. సొలొమోను గారు అదే మాట అన్నాడు, ప్రభా నీకు వ్యతిరేకంగా ఎవరైనా పాపం చేసినట్టయితే ఈ ప్రజలను మీరు వేరే దేశాలకు బానిసలుగా పంపించినట్టయితే ఆ వేరే దేశంలో ఉన్నా కానీ వారు మాను మనసు పొంది వారు పాప క్షమాపణ నిమిత్తము నీ యొక్క సన్నిధిలో పాపంలో ఒప్పుకున్న ఎడల వారు యొక్క ఆలయం వైపు కనులెత్తి చూసి ప్రార్థన చేసినప్పుడు వారి ప్రార్థన అంగీకరించి వారికి మేలు చేయి తండ్రి అని ఆ యొక్క సొలొమోను గారు దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు ఆ యొక్క ప్రార్థన అంగీకరించి ఆ యొక్క సొలొమోను యొక్క బంగారం యొక్క ఆలయంలో దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మహిమ, తేజస్సు ఆ యొక్క ఆలయంలోకి వచ్చినప్పుడు యాజకులు కూడా ప్రార్థన చేయలేక, ధూపం వేయలేక, యెహోవా సన్నిధిని అక్కడ పనులు చేయలేక మహా ప్రకాశమైన వెలుగులో వారు కళ్ళు కూడా తెరవలేని పరిస్థితిలో అంత ఆశ్చర్యకరమైన వెలుగు ఆ యొక్క సొలొమోను మందిరంలో ఉన్నది. దేవుని పిల్లలారా, దేవుని శక్తిలో, దేవుని యొక్క మహిమలో ఈ యొక్క అవిశ్వాసంలో ఉన్న ఈ యొక్క క్రైస్తవులకు వాక్యముని పరిశీలించక, వాక్యానుసారంగా జీవించక, లోకాలోచన వైపు బతుకుతున్న ఈ సగం క్రైస్తవం, సగం లోకంలో జీవించుతున్న వారికి ప్రార్థన విలువ తెలియదు. దేవుని పిల్లలారా, వాక్యాన్ని చదవట్లేదు. వారానికి ఒక్కసారి చర్చికి వచ్చి అక్కడ పాస్టర్ గారు చెప్పిన మాట మాత్రమే విని వెళ్తా ఉన్నారు తప్ప, అది కూడా మళ్ళీ ఒకటో రోజు, రెండో రోజు అయినా ఉంటే ఆ పాస్టర్ గారు చెప్పిన మాట కూడా జ్ఞాపకం ఉంచుకోలేక మర్చిపోయి మళ్ళీ లోకానుసారంగా జీవించి దేవుని నుంచి దూరమై దేవుని యొక్క శాపానికి గురవుతున్నారు ఈనాడు క్రైస్తవులు. దేవుని వైపు మనసు ఉంచట్లేదు. అందుకని ఎవరిని మనసు మీద అనుకున్నో వారిని పూర్ణ శాంతం గల వారిగా చేయటమని యెషయా గ్రంథంలో చెప్తా ఉన్నాడు యెషయా గారు. అవును ప్రియా దేవుని పిల్లారా, దేవుని యందు మనసు ఉంచితే ఖచ్చితంగా దేవుడు మనకు తెలియజేస్తాడు. దేవుని యందు నమ్మిక ఉంచితే, దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా, ఆయన చెప్పిన మాటల ప్రకారంగా జీవించినట్లయితే ఖచ్చితంగా మనకు ప్రతిఫలాలు ఇస్తాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు కదా, మనకు కొత్త నిబంధన గ్రంథంలో చెప్తున్న మాట ఏమిటంటే, ఎవరైనా మీ కుమారుడు, మీరు దుర్మార్గులు అయి ఉంటే కూడా మీ కుమారుడు మిమ్మల్ని గుడ్డును అడిగితే తేలునిచ్చిన, రొట్టెలు అడిగితే పామునిచ్చిన, మీరు దుర్మార్గులు అయి ఉండి కూడా
మీ పిల్లలకు మంచి ఇస్తున్నారు కదా, మీ పరలోకపు తండ్రి మిమ్మల్ని మీరు అడిగితే పరిశుద్ధాత్మను దయచేయడాన్ని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు. ప్రియ దేవుని పిల్లారా, మీరు మీ సుఖ భోగములయందు ఆశపడి మీరు బంగారాన్ని, వెండిని, ఇళ్లను, కార్లను, బిల్డింగ్లు, అధికారులను, హోదాలను, ఉద్యోగాలను మాత్రమే మీరు అడుగుతున్నారు. పరిశుద్ధాత్మను మీరు అడగట్లేదు. ప్రియ దేవుని పిల్లారా, సులోభములను చూసి బుద్ధి తెచ్చుకొని నాడు క్రైస్తవులందరూ కూడా మీరు లంచాలు పెట్టి ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు, లంచాలు పెట్టి బిల్డింగ్లకు లైసెన్స్ తీసుకుంటున్నారు. మళ్ళీ ప్రార్థన చేసి దేవుడికి నాకు ఇది దయచేయి అది దయచేయి అంటే దేవుడు ఏ విధంగా దయచేస్తాడు? దేవుడు ఏ విధంగా మీకు క్షమాపణ దయచేస్తాడు? ప్రియ దేవుని పిల్లారా, మీరు దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉన్నారు. మీరు దొంగ సొమ్ము కూడా ప్రార్థన చేయమని అంటున్నారు. లంచాలు ఇచ్చే వాటికి కూడా మీరు ప్రార్థన చేయమంటా ఉన్నారు. మీరు దేవుని యొక్క కాணிకలు కూడా సరిగ్గా ఇవ్వట్లేదు. మీ ఇష్ట సుఖభోగాల వైపు, మీకు ఇష్టమున్న అవసరాల వైపు మీరు వస్తువులను కోరుకుంటూ దాంట్లోనే మీరు జీవించి మీరు దానిలో కూడా లీనమవుతున్నారు. కానీ దేవుని యొద్దకు రావట్లేదు, దేవుని యొక్క కోరిక ఏంటో తెలుసుకోవట్లేదు, దేవుని ఇష్టానుసారం ఏంటో తెలుసుకోవట్లేదు, దేవుని సన్నిధిని అనుభవించట్లేదు, దేవుని ప్రేమను అనుభవించట్లేదు. లోకానుసారమైన జీవితాలు మాత్రమే నామకార్థ క్రైస్తవులుగా మీరు జీవిస్తున్నారు. ఇకనైనా ఈ యొక్క వాక్యం ద్వారా మీరు తెలుసుకొని తీసుకెళ్ళకి వచ్చి తండ్రి యొక్క ప్రేమను చూడగొనాలని నేను ఈ యొక్క వాక్యం ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాను. ప్రియా దేవుని పిల్లలారా, మరి ఇంకొక వాక్యము మనం నేర్చుకుందాం. ఇప్పుడు మనము ఏలియా చేసిన ప్రార్థన మనం విన్నాం, సొలొమోను గారు చేసిన ప్రార్థన విన్నాం. దేవుడు ఏ విధంగా మేలు దయచేశాడు, ఏ విధంగా ప్రార్థన అంగీకరించాడో మనం విన్నాం. ప్రియా దేవుని పిల్లారా, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు కూడా, యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు. ప్రియా దేవుని పిల్లారా, దేవుడి కుమారుడు అని ఒప్పుకుంటేనే నిత్య జీవం. నేను కరెక్ట్ వాస్తవంగా చెప్తున్నాను. ప్రియా దేవుని పిల్లారా, మీరు పరిశీలించవలసిందిగా బైబిల్ గ్రంథాన్ని తెలియజేస్తా ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువు దేవుడు అన్నవానికి అది నరకమే, వారికి నిత్య జీవం ఉండదు. ప్రియ దేవుని పిల్లారా, ఎక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభుని దేవుడని చెప్పుకోలేదు. ప్రియ దేవుని పిల్లారా, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. నా తండ్రి మాటలు నేను చెప్తున్నాను, నా సొంతంగా నేను చెప్పట్లేదని అనేక సార్లు యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. నా తండ్రి చేయమన్న ప్రకారం నేను చేశాను. నాకు ఒక శరీరాన్ని అమర్చినావు నాయన, ఆ శరీరాన్ని నీ పిల్లల యొక్క రక్షణ కొరకు, వారి యొక్క విమోచన కొరకు, వారికి ప్రాణత్యాగం చేయడానికి నాకు ఒక శరీరాన్ని ఇచ్చావు. కాబట్టి ఆ శరీరంలో రక్తం ఉంటుంది, కాబట్టి రక్తంలో ప్రాణం ఉంటుంది, కాబట్టి వారి కొరకు నీ ప్రాణం పెట్టమని నాకు చెప్పావు. కాబట్టి నా ప్రాణం పెట్టడానికి నేను సిద్ధమయ్యాను దేవా అని ఎన్నో మార్లు యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. ఆయన చివరి రోజులకు కూడా ఏమన్నాడంటే, తండ్రి ఈ గిన్నె నా యొక్క నుంచి తొలగించుమా అని ప్రార్థన చేశాడు. ఎందుకంటే శరీరం దాల్చుకొని ఉన్నాడు, కాబట్టి శరీరము పట్టుకోలేకపోతా ఉంది ఆ శ్రమలను. కనుక దేవుడికి ప్రార్థన చేసినప్పుడు పరలోకం నుంచి దూతలు వచ్చి ఆయనకు సహాయంగా నిలిచాయి. ప్రియ దేవుని పిల్లారా, ఆయనే దేవుడైతే ఆయన దగ్గరికి దూతలు రావాల్సిన అవసరం వచ్చింది. నేను అడుగుతా ఉన్నాను, ఆయన దేవుడైతే ఇంకొక దేవుడికి ప్రార్థన చేయాల్సిన అవసరం వచ్చింది? దేవుడు ఒక్కడే కదా. ఇక్కడే దేవుడు ఉంటే పరలోకంలో ఎవరున్నారు? ప్రియా దేవుని పిల్లారా, వీటన్నిటికీ సమాధానాన్ని దొరకవు. కానీ దేవుడు ఒక్కడే, ఆయన పేరే యెహోవా, ఆయన మనందరికి తండ్రి. ఆయన పంపిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు మన పాపముల గురించి, మన అపరాధముల గురించి, మన చచ్చిన వారమై ఉండగా యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనల్ని బ్రతికించాడు. ప్రియ దేవుని పిల్లారా, దేవుడు ఒక్కడే, ఆయన మనకు తండ్రి, ఆయన పేరు యెహోవా. ఆయన స్థానంలో ఎవరిని కూడా కూర్చోబెట్టడానికి వీలేదు. ప్రియ దేవుని పిల్లారా, ఆత్మ అని అంటారు, మూడో ఆత్మ అంటారు. మూడో వ్యక్తి లేడు, రెండో వ్యక్తి లేడు. ఆత్మ అంటే పరిశుద్ధాత్మ అంటే ఏంటంటే దేవుని యొక్క ఆత్మ, అంతే అర్థం చేసుకోవాల్సింది తప్ప మూడో వ్యక్తి చెప్పడానికి వీల్లేదు. అందుకని యేసుక్రీస్తు ప్రభు అంటాడు కదా, నన్ను ఏమన్నా క్షమిస్తాడు కదా దేవుడు, ఆత్మను ఏమనంటే మాత్రం క్షమించాడు. అవును ప్రియ దేవుని పిల్లారా, దేవుడిని ఏమన్నంటే, తండ్రి అయిన దేవుడిని ఏమన్నంటే, దేవుని యొక్క ఆత్మ ఏమనంటే ఆత్మ క్షమాపణ లేదు. ప్రియ దేవుని పిల్లారా, అలాంటి ఆత్మను పట్టుకొని నాడు
మన క్రైస్తవులు వ్యాపారాలు చేస్తా ఉన్నారు, అనేకమైన భాషల పేరు మీద డబ్బు సంపాదించుకుంటా ఉన్నారు, అనేకమైన మాటలు మాట్లాడుతా ఉన్నారు, ప్రవచనాలు మాట్లాడుతా ఉన్నారు, దొంగ కళలు కళలు కంటా ఉన్నారు, దొంగ దర్శనాలని కంటా ఉన్నారు. అవన్నీ కూడా క్రైస్తవులందరికీ, విశ్వాసులందరికీ రుద్దుతా ఉన్నారు. ప్రియ దేవుని పిల్లారా, ఇవన్నీ అబద్ధాలు. బైబిల్ ఏం చెప్తా ఉందంటే దేవుడు ఒకడే, యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు అని ఒప్పుకోవాలి. అది కూడా ఆయన తిరిగి లేచిన తర్వాతనే కుమారుడు అయ్యాడు. ఆయన బ్రతికున్న కాలంలో కుమారుడు అనబడ్డాడు, తిరిగి లేచిన తర్వాత కుమారుడు అయ్యాడు. ప్రియ దేవుని పిల్లారా, మనం కూడా ఈ భూమి మీద బ్రతుకున్నప్పుడు మనం కుమారుడు అనబడుతున్నాం. మనం యేసుక్రీస్తు ప్రభు రెండవసారి లేపబడిన తర్వాత మన ద్వారా మనం లేచిన తర్వాత యేసుక్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు మాత్రము మనం కుమారులు అవుతాం. ప్రియ దేవుని పిల్లారా, యేసుక్రీస్తు ప్రభు కూడా చెప్పాడు కదా, మీరు పరలోకంలో దేవుని వలె ఉంటారు, దేవుని కుమారులుగా ఉంటారు అని యేసుక్రీస్తు ప్రభు చెప్పారు కదా. ఏం చదువుతున్నారు మీరు బైబిల్ని? యేసుక్రీస్తు ప్రభుడు దేవుడు అన్నవానికి నరకమే. ప్రియ దేవుని పిల్లారా, నిత్య జీవం అస్సలే లేదు. యోహాను గారు కూడా అదే విషయం చెప్తా ఉన్నాడు. 20వ అధ్యాయంలో యోహాను సువార్తలు అదే విషయం చెప్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడని ఒప్పుకుంటే నిత్య జీవం అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడని ఒప్పుకోవాలి. దేవుని కుమారుడే దేవుడుగా కనుక మీరు చీకట్లో అంధకారంలో ఉండకుండా వెలుగులోకి వచ్చి దేవుడెవరో దేవుని కుమారుడు ఎవరో తెలుసుకోవాల్సిందిగా సామెతల గ్రంథంలో ఉన్న 30వ అధ్యాయంలో కూడా చదవాల్సిందిగా నేను ప్రభు పేరిట మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇంత గొప్ప విషయాలు ఈ మధ్యలో ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, క్రైస్తవులంతా కూడా చీకట్లో అంధకారంతో మొక్కుతా ఉంది. పాప క్రియలతో, పాప ఆలోచనలతో దేవుడు ఎవరో తెలియకుండా చీకట్లో అంధకారంలోకి వెళ్ళి వారి ముందర ఉన్న ఆ మాటలే సత్యమని వాటినే బోధించుకుంటూ అనేకమైన మినిస్ట్రీలు 35,000 మినిస్ట్రీలు వరకు కూడా వచ్చి దొంగ బోధలు ప్రకటిస్తా ఉన్నాయి. అవన్నీ అబద్ధం, వాస్తవం అబద్ధము. ప్రియ దేవుని పిల్లారా, వాస్తవమైంది ఏంటంటే బైబిల్ సెలవిస్తుంది దేవుడు ఒక్కడే, ఆయన స్థానం ఎవరికి పెట్టద్దు, ఆయన స్థానంలో ఎవరు ఉండడానికి వీల్లేదు. ఆయన సమీపించడానికి తేజస్సులో ఆయన మాత్రమే వధిస్తాడు. ప్రియ దేవుని పిల్లారా, ఆయన శ్రీమంతుడు, అధికారి, అధిపతి, సైన్యములకు అధిపతి యెహోవా. ఆయన మనకు తండ్రి, మనకు జీవం, మనకు నిత్య జీవం అన్ని కూడా కావలసి ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు సమాజంలో నుంచి దేవుడు లేపిన తర్వాత ఆయన మనందరి పాపం గురించి ప్రాణం పెట్టాడు కాబట్టి, దేవుడి యొక్క చిత్తానుసారంగా జీవించాడు కాబట్టి సమస్తం ఆయనకు అధికారిగా పెట్టాడు. దేవుడు సంఘం మీద శిరస్సుగా పెట్టాడు. దేవుడి పిల్లారా, ఈ మాటలలో ఇట్లా సత్యమైన మాటలు ఈ విధంగా విభజిస్తేనే మీరు రక్షించబడతారు, లేకపోతే నిత్య నాశనానికి వెళ్తారు. అది గమనించుకోవాల్సిందిగా ఈ దేహంలో ప్రాణం ఉన్నప్పుడే మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను ఈ యొక్క వాక్యం ద్వారా మీకు తెలియజేస్తాను. దేవుడికి వెళ్ళారా, ఇంకో విషయాన్ని మనం నేర్చుకున్నాం. ప్రార్థన ఎలా చేయాలి అనే సందర్భంలో మనం మాట్లాడుతున్నాం. ఏలియా గారు చేసిన ప్రార్థన విన్నాం, సొలొమోను గారు చేసిన ప్రార్థన విన్నాం, యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థన కూడా మనం వింటున్నాం. ఆకాశం వాటి తనలెత్తి ఇట్లా నేను తండ్రి నా గడియ వచ్చి ఉన్నది అని యేసుక్రీస్తు ప్రభు 17వ అధ్యాయం 1వ వచనము యోహాను యొక్క స్వార్థంలో తెలియజేస్తా ఉన్నాడు. తండ్రి నా గడియ వచ్చి ఉన్నది, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది అని ఆకాశం వైపు తలెత్తి దేవునితో మాట్లాడుతున్నాడు. మాట్లాడడం అంటే ప్రార్థన. ఆ దేవుని పిల్లారా, యేసుక్రీస్తు ప్రభు స్వయంగా దేవునితో మాట్లాడుతా ఉన్నాడు. ఆకాశం వైపు ఎత్తి నా గడియ వచ్చి ఉన్నది అంటా ఉన్నాడు. అవును ప్రియ దేవుని పిల్లారా, ఆయన బ్రతికిన 33 సంవత్సరాలలో కూడా ఆయన దేవునికి ఇష్టడుగా, దేవునికి ప్రియుడుగా బ్రతికాడు కాబట్టి దేవుని చేత అంగీకరించబడి, దేవుని కుమారుడిగా స్వీకరించబడి లోకంలో తన కృపార్శంలో కూర్చొని దేవుడి చేత ఆకర్షించబడడానికి యేసుక్రీస్తు ప్రభు మనసత్వం విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రియ దేవుని పిల్లారా, ఈ రోజున 1వ యోహాను 5వ అధ్యాయం 14-15వ వచనంలోని మాట మనం పరిశీలన చేద్దాం. ఆయన చిత్తానుసారంగా ప్రార్థన చేయాలి. ఈ వచనం చెప్పేస్తున్నాం. మాట ఏంటిదంటే ఆయన చిత్తానుసారంగా, దేవుని యొక్క చిత్తానుసారంగా ప్రార్థన చేయాలి. దేవుని యొక్క చిత్తం ఏంటిది? యేసుక్రీస్తు ప్రభును సురక్షకుడిగా, విమోచకుడిగా, రక్షకుడిగా, రక్షించేవాడిగా, దేవుని కుమారుడిగా, మన పాపములన్నీ కూడా ఆయన మోసేవాడిగా, గొర్రెపిల్లగా, దేవుని గొర్రెపిల్లగా, దేవునికి ఇష్టడుగా, దేవుని యొక్క ఆత్మ కలిగి ఈ లోకంలో దేవుడు యేసుక్రీస్తు ప్రభువు తోడై ఉండి ఏ విధంగా నడిపించాడో ఆ విషయాలన్నీ కూడా పూర్తిగా
నన్ను విశ్వసించి క్రీస్తులోనికి వచ్చి బాప్తిసం తీసుకొని సంఘంలోకి వచ్చి రక్షణకు వచ్చి ఏదైతే రెండవ రాకడ ఉన్నదని నిరీక్షణ కలిగి ఉన్నారో వారందరూ ఆ విధంగా ప్రవర్తించే విధానమే దేవుని యొక్క చిత్తం. ప్రియా దేవుని పిల్లారా, మరి ఒక విషయాన్ని మనం తెలుసుకుందాం. 1వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 35వ వచనంలో పాపం వలన పాపమును విడిచి దేవుని తట్టు తిరిగి చేరాలి. పాపమును విడిచి దేవుని తట్టు తిరిగి రావాలి. ప్రియా దేవుడి పిల్లారా, పాపమును విడవాలనేది ఈ యొక్క వాక్యము తెలియజేస్తా ఉన్నది. 8వ అధ్యాయం 35వ వచనం 1వ రాజుల్లో చెప్తుంది ఏంటంటే దేవుని తట్టు తిరగాలి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. మీ పాపములు దేవునికి మనకును మధ్య గోడగా ఉన్నది అని మనకు యెషయా గ్రంథంలో 69వ అధ్యాయంలో చెప్తా ఉన్నాడు దేవుని పిల్లారా. కాబట్టి మనం ఈ విషయాలన్నీ కూడా గమనించవలసిందిగా మనం కోరుతా ఉన్నాం. మనం పాపం ఒకవేళ ఉన్నట్టయితే మన జీవితంలో, ఒకవేళ మన శరీరం అనేకమైన పాపములతోని లీనమై లోకానుసారంగా జీవించుతున్నామా, మనము దేవుని యొక్క కోపాన్ని కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. మనలో పాపం ఉంచుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు జవాబు దొరకదు. దేవుని పిల్లారా, దేవుని వైపు తిరగాలి, దేవుని యొక్క ఇష్టానుసారంగా నడవాలి, దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా నడవాలి, దేవుని యొక్క చిత్త ప్రకారంగా దేవుని యొక్క సత్క్రియలు చేసే విధంగా ఈ లోకంలో జీవిస్తేనే మనం చేసే ప్రార్థనకు జవాబు దేవుని దగ్గర నుంచి దొరుకుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. యేసుక్రీస్తు భూమి మీద వచ్చిన కాలంలో ఆయన ఎంత సాత్వికుడిగా, దీన మనసు కలిగిన వాడుగా, యేసుక్రీస్తు ప్రభు దేవునికి ఇష్టడుగా, దేవునికి ప్రియుడిగా తను తాను తగ్గించుకొని సాత్వికమైన మనసులో దేవుణ్ణి ఏ విధంగా ఆయన స్తుతించాడో, గణపరిచాడో మన అనేకమైన విషయాల నుంచి మనం తెలుసుకుంటున్నాం. ప్రియా దేవుని పిల్లారా, మరి ఒక వచనాన్ని మనం నేర్చుకున్నాం. విసుగక నిత్యం ప్రార్థన చేయాలి. విసుగొద్దు. నేను పొద్దున్నే ప్రార్థన చేశాను కదా, ఇంకా సరిపోద్దులే అని విసుగొద్దు. ప్రియా దేవుని పిల్లారా, ఓపికతో దేవుని దగ్గర నుంచి సమాధానం కోసం ఎదురు చూడాలి, ఆశతో ఎదురు చూడాలి. దేవుడు ఇస్తాడు అని నమ్ముకోవాలి. దేవుడు నాకు తండ్రి కాబట్టి నేను అడిగిన కోరిక ప్రతి ఒక్కటి దేవుడు నెరవేరుస్తాడు అనేది మనసులో ఉండాలి. ప్రియా దేవుని పిల్లారా, అదే విషయాన్ని 118 విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. యోబు గ్రంథం 27వ అధ్యాయం 10వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, అన్ని సమయాలలో ప్రార్థన చేయాలి. అన్ని సమయాలలో నీకు మేలు వచ్చినా, కీడు వచ్చినా, బాధ వచ్చినా, హింస వచ్చినా, సంతోషం వచ్చినా, ఆనందం వచ్చిన అన్ని విషయాలలో దేవునికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించాలి. ప్రియా దేవుని పిల్లారా, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఆసక్తితో చేయాలి. ఏదో మీద పైన ఏదో 2 మాటలు మాట్లాడి హృదయంతో కాకుండా 4వ 2 మాటలు మాట్లాడగానే పని అయిపోతుంది, ప్రార్థన అయిపోతుంది. దేవుని పిల్లారా, దేవునికి ఇష్టంగా, దేవుని చిత్తానుసారంగా ఆసక్తితో ప్రార్థన చేస్తుంది. దేవుడు ప్రార్థన జవాబుగా చేస్తాడు. మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో పెందల కడని లేచి ప్రార్థన చేయాలి. ప్రియా దేవుని పిల్లారా, విలాప వాక్యం అదే ఉంటుంది కదా. ప్రియా దేవుని పిల్లారా, ఉదయమే పొద్దున్నే రేగి మొదటి జన్మ లేచి తల్లులు తన పిల్లల కోసం ప్రార్థన చేయాలనే వాక్యం ఉంది. కాబట్టి పొద్దున్నే లేచి, ఉదయాన్నే లేచి దేవునికి ప్రార్థన చేస్తే ఆ రోజంతా దేవుడికి తోడుగా ఉండి మనశ్శాంతిని, శాంతిని, సమాధానాన్ని నెరవేరుస్తాడు. ప్రియా దేవుని పిల్లారా, మోకాలని ప్రార్థన చేయాలి. 9వ అధ్యాయం 40వ వచనం అపోస్తుల కార్యంలో చెప్తా ఉన్నాడు. మోకాలని ప్రార్థన చేస్తే అప్పుడు చేశాడు కదా. ప్రియా దేవుని పిల్లారా, పేతురు గారు చేశారు, అపోస్తులుడు పౌలు గారు చేశారు, యేసుక్రీస్తు ప్రభు చేశారు, సొలొమోన్ గారు కూడా చేశారు. మనం మోకాలని ప్రార్థన చేయాలి. కాళ్ళ నొప్పులు చాలా ఉంటే చేయవలసిన అవసరం లేదు, కానీ కాళ్ళ నొప్పులు లేకుండా ఆరోగ్యవంతంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా మోకాలని ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థనను అంగీకరిస్తాడు. ప్రియా దేవుని పిల్లారా, ఆత్మతోను మనసుతో ప్రార్థన చేయాలి. 1 కొరింథీ 14వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాట ఉంటది. ఆత్మతోను మనసుతోను ప్రార్థన చేయాలి. నేను ఆత్మతో ప్రార్థన చేస్తున్నాను, మనసుతో ప్రార్థన చేస్తున్నాను. అనేక విషయాలను అపోస్తులుడు పౌలు గారు అనేక సార్లు చెప్పాడు. ప్రియా దేవుని పిల్లారా,
పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుని సేవించాలి, దేవునికి మహిమపరచాలి, దేవునికి గొప్ప చేయాలి, దేవునికి కీర్తి తేవాలి. దేవుని పిల్లారా, మనమే దేవుని పిల్లలం కాబట్టి మనమే దేవునికి కీర్తి ప్రభావాలు మనం సమర్పించాలి దేవునికి. అప్పుడు దేవుడు మన సంతోషించి మనకు కావాల్సిన వేళ్ళు దయచేస్తాడు. ప్రియా దేవుని జనాంగమా, మత్తయి రాసిన సువార్త 6:17-18 వచనంలో రహస్యమన్న తండ్రికి ప్రార్థన చేయాలి. ప్రియా దేవుని పిల్లారా, దేవుడు సర్వంతర్యామి, సర్వకాలాలలో ఉండేవాడు, నిన్న నేడు ఏకరీతిగా ఉండేవాడు, కృపామయుడు, దయామయుడు, కరుణా కటాక్షములు కలిగిన వాడు, ఆశ్చర్యవాడు, అనేకమైన మంచి సుగుణాలు, మంచి మంచి గుణగణాలు కలిగిన దేవుడు కనుక మనం పరిశుద్ధంగా పవిత్రంగా ఉండి దేవుని యొక్క సన్నిధిని అనుభవించాలని, దేవుని యొక్క కుమారులుగా జీవించాలని, క్రీస్తు యొక్క మాటలు మనం అందరూ నడిచి క్రీస్తు ఏ విధంగా ప్రార్థన చేశాడు ఆ విధంగా మనం కూడా ప్రార్థన చేసి యేసుక్రీస్తు ప్రభు నేర్పించిన ఆ యొక్క తన శిష్యుల 12 మందికి నేర్పించిన ఏదైతే ప్రార్థన ఉన్నదో మన జీవితంలో కూడా ఆ ప్రార్థనను కొనసాగించుకుంటూ ఆ ప్రార్థనలో ఏదైతే మనం చెప్పినామో ఇతరులు క్షమించమని, మాకు ఆహారం కావాలని, మాకు తోడుగా ఉండాలని, మాకు రాజ్యం కావాలని, నీ దివ్యమైన సన్నిధి మాకు ఉండాలని ఏ విధంగానైతే యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన మనకు నేర్పించాడో ఆ ప్రార్థన ప్రకారంగా మనం కూడా మన జీవితంలో మనకు ఆయుషించిన కాలము ఆ ప్రార్థనలో మనం లీనమై దేవుని యొక్క సన్నిధిని అనుభవించేవారిగా, దేవుని ఇష్టానుసారంగా మన యొక్క జీవితం మలుచుకుంటూ రోజుకు ఒక సుందరంగా మన యొక్క దేహాలను, మన యొక్క ఆత్మను మలుచుకుంటూ దేవునికి ఇష్టానుసారంగా బ్రతుకుంటూ క్రీస్తు యొక్క మాదిరి ప్రకారంగా క్రీస్తు యొక్క అడుగుజాడలలో నడిచినట్టయితే దేవుడు మనల్ని కూడా అంగీకరించి క్రీస్తు ద్వారా మనకు దేవుని యొక్క కృపను అనుగ్రహించి మనకు జీవాన్ని ఇవ్వడానికి కూడా దేవుడు ఖచ్చితంగా మనకు మన యొక్క అవసరాలను తీర్చి ఆత్మతో మనల్ని నింపి, పరిశుద్ధాత్మతో మనల్ని నింపి, మనల్ని ఈ యొక్క లోకంలో ఏ విధంగా మరల్చుకోవాలో మనకు అలాంటి జ్ఞానాన్ని, వివేకాన్ని దేవుడు దయచేసి మనం చేసే ప్రతి పనులలో మనకు దేవుడు మేలు చేస్తారు. దేవుని పిల్లల దేవునికి ఇష్టంగా బతికితే కనుక ఈ యొక్క వాక్యాన్ని కూడా దేవుడు దీనించుగాక, మీ వెనుకలో ఇంకా మాట్లాడి ఫలించింది కాక, దేవుడు మన యొక్క ప్రార్థనన్నింటినీ కూడా జవాబు దయచేయగాక ఈ చెప్తూ ఇక మాటలు నేను ఇలా ముగిస్తా ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమం మీరందరూ కూడా ధన్యులు, మీ అందరి మీద దేవుని యొక్క ఆత్మ ఉండుగాక. చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని మనము ముగిద్దాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, నీ నామమున దినలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. విన్న నీ యొక్క బిడ్డలందరి మీద నీ ఆత్మ వర్షించి మీ చిత్తానుసారంగా ఈ లోకాన్ని జీవించే గొప్ప బిడ్డలు దయచేయమని తండ్రి, ఆ యొక్క వాక్యాన్ని ఉంటే మంచి విధంగా తండ్రి ఈ యొక్క ఛానల్ ముందుకు తీసుకెళ్లే విధంగా నీ బిడ్డలను వాడుకోమని మా ప్రభువుని మీ ప్రియకుమారుడు అందరూ అడివేడుక ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్య సమాధానం తండ్రి వారికి జీవించినంత కాలం వారి ఆయుష్కాలంలో ఈ యొక్క కృప వారి మీద ఉన్నది. ఆమేన్.